రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నాగర్ కర్నూల్ సెక్రటరీ నసీం సుల్తానా 18/8/2025 నాడు కొల్లాపూర్ మండలంలోని అమరగిరి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన చెంచు ప్రజలు మరియు గ్రామ ప్రజలతో ముఖ్య అతిథిగా హాజరైన కార్యదర్శి నసీం సుల్తానా మాట్లాడుతూ వారి యొక్క జీవన స్థితిగతులను గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి కల్పిస్తున్న సదుపాయాల గురించి అడిగి ఎవరికైనా ఆర్థిక స్తోమత లేక న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని వారికి మా సంస్థ తరపున ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామని తెలియజేశారు. చిన్న బోరింగ్ అంటే 600-700 ఫీట్ లోపల ఉందట. నేను అక్కడ వన్ డే మొత్తం అక్కడ పెట్టాలనే మొత్తం మేము ప్రోగ్రామ్ చేసుకుంటూనే ఉన్నాం. సో ట్రైబల్స్ ఎక్కడో మీరు అంటే మా నార్మల్ మనుషుల కన్నా మీరు ఎక్కడో దూరంలో అయిపోయారు. మీకు కూడా మా మెయిన్ స్ట్రీమ్ లో కలపాలని ఎక్కడో గవర్నమెంట్ కి కూడా ఉంది. మా లాంటి వాళ్ళు ఎక్కడైనా వచ్చినప్పుడు మీకు హెల్ప్ చేసుకుంటా మనమే కొట్లాడుకుంటా పోతే ఏమైతుంది? ఇప్పుడు మీకు ఒక రూల్ వచ్చింది, నీళ్లు మనకి రావాలి. మనం పగలగొట్టుకుంటే ఎట్లా అబ్బా చెప్పండి? పగలగొడితే మనకి ఒక్కొక్కరికి వస్తాయి. మీ పక్కోడికి నీళ్ళు రాకుంటే పైనోడు కూడా హ్యాపీ ఉంటాడు, కిందోడు కూడా హ్యాపీ ఉంటాడు. ఇగో ఆమె 100 పేర్లు చెప్పమంటే చెప్తాను, రెడీగా ఉన్నది కొట్లాడడానికి. అర్థమైందా? అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. సో మీకు బేసిక్ నీడ్స్ ఏం కావాలో మేము అక్కడ వరకు హెల్ప్ చేయగలం. నేనేం గవర్నమెంట్ లోనే మేము జడ్జులము. సో డిఎల్ఎస్ఏ అంటే జిల్లా న్యాయ సేవా అధికారం, అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని మనకు జిల్లా కోర్టులలో ఒకటి ఉంది. సో అది మేము చూద్దాము. సో ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా చేయించినాం, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్. సో మాతో ఎంత అయితే అంత చేస్తున్నాము. వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి పిలిపించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఎస్ఐలకు సిఐలకు పిలిపించి అక్కడ అది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక చిట్లు వేయగానే మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే అవుతుందా? కాదు. కానీ మీకు మంచిగా రోడ్డు శాంక్షన్ అయిందంట, 100 కోట్లు అంట. ఆ టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిపిస్తా. మీకు ఇక్కడ ఏదో మంచి సైట్ సీయింగ్ ఉందని టూర్ వేస్తే, సో అక్కడ ఒక మంచి పార్క్ రావాలి. అక్కడ ఆల్రెడీ లైట్ హౌస్ ఏదో వచ్చేసిందంట. నా ప్రకారం ఒక పార్క్ రావాలి, 2 బోట్స్ పెట్టాలి. 2 బోట్స్ పెట్టి ఒక స్టీమర్ పెట్టిండ్రు అనుకోండి, మీరు చిన్న చిన్న దుకాణాలు, ఇప్పుడు మహిళా సంఘాలు, అది అట్లా కాదు మేడం. లా అంటే అది అవి ఏం చేస్తున్నారు అక్కడ పెట్టిపోతే అవి ఇంకా ఇల్లు లీకేజ్ కింద అదే ఒక్కసారి లైనప్ లో చేస్తాం, అంత లైనప్ లో అయితే ఒక్కసారి మేడం ఒక హాఫ్ అన్ అవర్ రిపీట్స్ అని చెప్పండి. హాఫ్ అన్ అవర్ అందరికి మీకు మీరు మాట్లాడుకుంటే మీరే మాట్లాడుకుంటూ ఉండాలి. అర్థమైందా? సమస్యకి ఒక రిజల్ట్ కావాలి మనకు. ఎవరు పెద్దవాళ్ళ లేకుంటే చిన్నోళ్ళు, చిన్న పిల్లలు, ఇప్పుడే అయినోళ్ళు. మరి వస్తుందంటే మరి అప్లికేషన్ రెడీ పెట్టుకోవాలి కదా. కానీ వాళ్ళు మళ్ళీ ఏం చేసారు, మా దానికే కొట్టిండ్రు, మొత్తం పెద్దల దానికే కొట్టేసారు. ఇప్పుడు రేషన్ కార్డుల మైనర్ ఉంటే మీ దాంట్లోనే కొడుతారు, లేదా పిల్లలు పెళ్లి అయిపోయిన వాళ్ళకి అందరు కాబట్టి అట్లా సపరేట్ రాపించిన ఆల్రెడీ అన్ని చేసి